తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 24/2026 రైతు భరోసా రెండో విడత డబ్బులైతే ప్రభుత్వం అయితే ఈరోజు విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా నిధులు ఇక్కడ కేవలం ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 ఎకరాల నుండి 6,000 రూపాయలు పడ్డ డబ్బులు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళకు మాత్రమే ఈరోజు అయితే డబ్బులు వస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మొన్న కేవలం 6,000 విడుదల చేసిందనమాట. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నా కూడా. అయితే ఇక్కడ మిగతా అమౌంట్ పడాల్సిన వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకా మిగతా డబ్బులు మీకు ఏ డబ్బులు అయితే పడాలో ఆ పడాల్సిన డబ్బులన్నీ అయితే మనకైతే ఇప్పుడు విడుదల చేస్తున్నట్టు స్పష్టత ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూసుకోండి, నేడు రెండో విడత రైతు భరోసా నిధులు అని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట. రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న అయితే రైతులకైతే శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులు అయితే విడుదల చేయనున్నారు అని చెప్పేసి మనకైతే క్లియర్గా చెప్తున్నారనమాట. ఈరోజు మనకి రెండో విడత డబ్బులు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే దాని గురించి నేను ప్రతి ఒక్కటి కింద వాట్సాప్ గ్రూప్ ఉంది, లింక్ ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు నిధులు ముందుగా ఏ జిల్లాలో పడ్డాయి మొత్తం జిల్లాల యొక్క రిపోర్ట్లు అనేది వెంటనే నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం లోపు మొత్తం రైతు భరోసా రెండో విడత డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఎదురు చూస్తున్నారో మీ అందరికైతే పూర్తయిపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే జయశంకర్ భూపల్లి జిల్లాలో కటాయి భారీ బహిరంగ సభలో మనకైతే రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పారనమాట. మొత్తం 45 లక్షల మందికి పైగా రైతులకైతే 5,653 కోట్లు అయితే మనకైతే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. గత నెల 23న తొలి విడత అయితే మనకైతే ఇచ్చారు. ఇప్పుడు రెండో విడత డబ్బులు అయితే మనకు విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏదైతే మార్చి 23వ తారీఖు ఉందో ఆల్రెడీ అప్పుడు తొలి విడత డబ్బులు పడ్డాయన్నమాట. అంటే అక్కడ ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న కేవలం 6,000 రూపాయల లెక్క ఒక విడత లెక్క మనకైతే వేశారనమాట. అయితే ఇప్పుడు ఏవైతే మిగతా డబ్బులు ఉన్నాయో అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉండే. అంటే ఇప్పుడు 3 ఎకరాలు ఉండి మొన్న ఏమైంది కేవలం ఒక ఎకరానికి 6,000 పడ్డాయి. ఇంకా 2 ఎకరాలకి 6,000, 12,000 పడాలి. అలా పడలేదు. అయితే ఇలా పడని వాళ్ళ కోసం ఏం చేసిందంటే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఆ మిగతా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రెండో విడత భాగంగా 5,653 కోట్లు మనకి మళ్ళీ విడుదల చేస్తున్నారనమాట. మొత్తం మనకి రైతు భరోసా నిధులు ఏంటంటే మొత్తం 9,000 కోట్లలో మొన్న మనకి 4,500 కోట్లు అయితే విడుదల చేశారు. ఇప్పుడు మిగతా ఏవైతే అమౌంట్ ఉందో అవి విడుదల చేస్తారు. అలానే ఇంకొకరికి కూడా అమౌంట్ పడుతుంది. ఎవరన్నమాట మనకి ఇక్కడ కొత్తగా 62,000 మంది అయితే కొత్తగా పట్టాదారులు పొందిన రైతులు ఉన్నారనమాట. కొత్త పట్టాదారులు అంటే మనకి ఇక్కడ ఫిబ్రవరి 28 లోపు అప్లై చేసుకోండి కొత్తగా ఎవరైతే ఉంటాయని చెప్పేసి మనకు ప్రభుత్వం చెప్పింది. వాళ్ళ కోసం కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి అనమాట. ఈరోజు వాళ్ళకు కూడా ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న మీకు కూడా ఈరోజు అయితే అమౌంట్ పడుతుంది. అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. మీది ఏ జిల్లా, మీకు ఎంత అమౌంట్ పడ్డది అని చెప్పేసి కామెంట్ చేస్తే మిగతా జిల్లాల్లో ఉన్న రైతులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఓకేనా. అలానే ఇక్కడ మీకు కిందనే ఉంటుంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు అంటే నేను కింద కామెంట్ దగ్గర గ్రూప్ లింక్ పెడతాను. మీరు ఆ గ్రూప్లో డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే సరే ఖచ్చితంగా ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికైతే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేం వరే కానవసరం లేదు. ఈరోజు మధ్యాహ్నం లోపు మొత్తం మీకు నిధులైతే క్లియర్ అవుతాయి. అందరికీ విడుదల చేస్తారు. కొద్దిసేపట్లో అందరికీ మెసేజ్ కూడా వస్తాయి, చెక్ చేసుకోండి. అమౌంట్ పడ్డ వెంటనే కూడా ఖచ్చితంగా వచ్చి వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఎవరు కూడా సరే అమౌంట్ పడ్డ తర్వాత కామెంట్ చేయట్లేదు. పడినప్పుడేమో పడలేదని చెప్పేసి పెడుతున్నారు, కానీ అమౌంట్ పడ్డ తర్వాత పడ్డదన్నా అని చెప్పేసి అయితే వీడియోల కింద కామెంట్లు పెట్టలేదు. మీరు పెడితే ఇంకొక నలుగురు రైతులకు తెలుస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఈ జిల్లాలో మీకు పడ్డాయి అనుకోండి, ఓకే ఆ రైతులు చూసి పలానా జిల్లాలో డబ్బులు పడ్డాయి మనకు కూడా పడతాయి అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు పడ్డ తర్వాత ఎలాంటి కామెంట్లు పెట్టకపోతే మిగతా రైతులకు తెలియదు అనమాట. ఓకే, అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. అమౌంట్ గురించి మీ అందరికి ఇంకా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొత్తం అమౌంట్ పడుతుంది కాబట్టి ఈరోజు అమౌంట్ పడ్డ తర్వాత మనకైతే ఒక మీటింగ్ కూడా ఉంటుంది, ప్రెస్ మీటింగ్ కూడా ఉంటుంది. ఇంకా మిగతా డబ్బులు ఏమైనా పడాల్సినవి ఉన్నాయా వాటి గురించి మళ్ళీ మనకైతే మూడో విడత కూడా పెట్టే ఛాన్సులు ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఏంటంటే కేవలం సాగు భూములకు మాత్రమే అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి మీ భూములు సాగు భూములు అయితే తప్పకుండా మీకు పడుతున్నాయి. ఇక్కడ అమౌంట్ వచ్చే ముందు మీకు ఇలాంటి మెసేజ్ వస్తుంది. ఆల్రెడీ మనకి పోయినసారి కూడా అమౌంట్ ఇలా వచ్చే ముందు మెసేజ్ వచ్చింది చూసారా. ఒకవేళ మీకు అమౌంట్ కనుక ఇలా మెసేజ్ రాకపోతే కొన్నిసార్లు డైరెక్ట్ అకౌంట్లో పడే ఉంటున్నాయి, చూసుకోండి. కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి, కొంతమంది మెసేజ్లు రావట్లేదు. ఇక్కడ సాగు భూములు అంటే ఆల్రెడీ పోయినసారి మీకు డబ్బులు పడ్డాయి అంటే మీకు సాగు భూములు అనమాట. సేమ్ మళ్ళీ ఇప్పుడు డబ్బులు పడతాయి, మీరేం వరే కానవసరం లేదు. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోని కామెంట్
చేయండి, లైక్ చేసి అందరికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఓకేనా.